కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లందరికీ పర్మనెంట్ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని భారత కార్మిక సంఘాల సమైక్య జాతీయ ఉపాధ్యక్షులు సాదినేని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు IFTU కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏరియా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సింగరేణి, NDPC, FCI, ECIL, BDL, BHEL, గ్రామ పంచాయతీ, మున్సిపల్, ప్రభుత్వ హాస్పిటల్స్, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికులతో పాటు స్కీమ్ వర్కర్స్ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు లేక, ఉద్యోగ భద్రత లేక, పని గంటల భారంలో, పని స్థలాల్లో రక్షణ లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలానే వివిధ రాష్ట్రాల నుంచి, ఒరిస్సా నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా కాంగ్రెస్ అందరూ వస్తున్నారు. మన రాష్ట్రం నుంచి కూడా అందరూ దానికి అటెండ్ కావాలని కార్మిక వర్గాన్ని పెడతా ఉన్నారు. మొత్తం 60 కోట్ల మంది కార్మికులు ఉంటే సుమారుగా 55 కోట్ల పైన కాంట్రాక్ట్ వర్కర్స్, అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఉన్నారు. వీళ్ళకి ఏ భద్రత లేని పరిస్థితి, జీతాలు లేవు, భద్రత లేదు, ఉద్యోగ భద్రత లేదు, జీతాల భద్రత లేదు, ఏ భద్రత లేని పరిస్థితి, ESI లేదు, ఏది లేదు, హాస్పిటల్ ఫెసిలిటీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, అసలు ఏదీ లేని పరిస్థితి. ఉద్యోగంతో పాటు ఉపాధి భద్రతతో పాటు ఏ భద్రత లేని పరిస్థితులు, పని పరిస్థితులు మాత్రం అగమ్యగోచరంగా ఉన్నాయి.